ఇక ఇట్లా ఉంటే చెత్త ఏరియా కోసం హత్య, స్వచ్ఛ కార్మికుడిని చంపి సంచిలో మూట కట్టి మూసిలో వేసిండ్రు. 3 నెలల కింద మేడిపల్లి పరిధిలో ఘటన. అస్థి పంజరం స్వాధీనం అంటూ అబ్బా ఎంత ఘోరమైన ఘటన చూడండి. చెత్త సేకరణ ఏరియా గురించి గొడవే కారణం. నగరంలో సాధారణమైన చెత్త హత్యలు, నెలకు లక్షలు వస్తుండటంతో చెత్త సేకరణ జాబ్కు ఫుల్ డిమాండ్. కట్నాల కింద అల్లుళ్లకు రాసిస్తున్నారు, చెక్ పెట్టే ప్రయత్నం చేయని అధికారులు. ఇదేంది అసలు చెత్త చూడండి, నెలకు లక్షలు వస్తుండటంతో చెత్త సేకరణ జాబ్కు ఫుల్ డిమాండ్ అట. ఏందో చూద్దాం రండి. ఆదిబట్ల ప్రాంతంలో చెత్త సేకరించే ఓ స్వచ్ఛ కార్మికుడిని దారుణంగా చంపేసిండ్రు. 3 నెలల కింద అపహరించి చంపి మూట కట్టి మూసి నదిలో పడేయగా పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడింది. ఈ సందర్భంగా నిందితులు చెప్పింది విని పోలీసులు షాక్ అయ్యారు. చనిపోయిన వ్యక్తి చెత్తను స్వీకరించే స్వచ్ఛ కార్మికుడని, డిమాండ్ ఉన్న ఏరియా గురించి జరిగిన గొడవే హత్యకు కారణమని తేల్చారు. అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు కూకట్పల్లి ఉన్నది, అమీర్పేట ఉన్నది, పంజాగుట్ట ఉన్నది. ఈ 3 ఏరియాలలో ఇప్పుడు కూకట్పల్లిలో కొంత ఎక్కువగా డిమాండ్ ఉన్నది చెత్తకు, అంటే అక్కడ చెత్త ఎక్కువ పడుతుంది అనుకుందాం కాసేపు. అమీర్పేటకు వచ్చేసరికి కొంత తక్కువ పడుతుంది, పంజాగుట్టకు వస్తే ఇంకా తక్కువ పడుతుంది. అయితే మనోడి బాధ ఏంది, నేను కూకట్పల్లిలోనే చెత్త తీస్తా అక్కడ ఎక్కువ వస్తుంది కాబట్టి అనేది మనోడి వాదన. లేదు నువ్వు అక్కడికి ఎట్టబోతావు, మేమే కూకట్పల్లి పోతాం అని చెప్పేసి ఇంకొకల వాదన. అట్లా ఈ చెత్త సేకరణ డిమాండ్ ఉన్న ఏరియాల మధ్య జరిగినటువంటి గొడవ చివరికి హత్యగా మారి అస్థి పంజరంగా మారింది. చూడండి, చెంగిచెర్ల గణేష్ నగర్ కు చెందిన పండిపాటి బక్కయ్య అలియాస్ నాగరాజు 33 సంవత్సరాలు తన దగ్గరి బంధువులైన శ్రీశైలం నరసింహతో కలిసి ఆదిబట్ల ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలోని కొన్ని ఏరియాల్లో చెత్త సేకరించేవాడు. ఇక్కడ ఇండ్లతో పాటు హాస్టల్స్ లాంటి కమర్షియల్ ప్రాంతాలు కూడా ఉండడంతో నెలకు లక్షల్లో సంపాదించేవారు. కొన్నేళ్ల కింద ఒక ఏరియా గురించి ముగ్గురి మధ్య విభేదాలు మొదలై చివరికి హత్య వరకు దారి తీసింది అనేది దాని సారాంశంగా తెలుస్తా ఉన్నది. చూసిరా, చెత్త ద్వారా కూడా లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. ఇప్పుడు ఒక వ్యక్తి ఆ చెత్త ఏరియాని చూస్తున్నాడు అనుకోండి, తన కొడుకు రాసిస్తా ఉన్నాడట, లేదా తన అల్లునికి రాసిస్తా ఉన్నాడు ఆ చెత్త ఏరియాని. ఈ ఎంత విచిత్రంగా ఉంది చూడండి. అది పెద్ద ఆస్తి అన్నట్లు, వారసత్వంగా వస్తున్న ఆస్తి అన్నట్లు. ఇప్పుడు బిడ్డని ఇస్తూ బిడ్డతో పాటు తను పనిచేస్తున్న ఆల్రెడీ తను చెత్త ఏరుతున్న ఆ ఏరియాని తన అల్లునికి ఇస్తాడు. అంటే రేపటి నుంచి అల్లుడు దాంట్లోకి వచ్చి చెత్త ఏరుకోవాలి. ఇట్లా జరుగుతున్నాయి చూడండి ఎట్లా ఉందో.